ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ ఈ వీడియోలో అయితే మనం చెక్ చేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎస్ఎస్ఏ సర్వశిక్షా అభియాన్ పోస్టుల భర్తీ గురించి కూడా కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో. దీని గురించి కూడా క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మనం మెయిన్గా చూసినట్లయితే ఉద్యోగాల భర్తీలో చంద్రబాబు విఫలం అనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. పీఈటీ అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలకు సంబంధించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పీఈటీలకు నేటి నుంచి ఆప్షన్ల నమోదని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. డిఎస్సి 2018 స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య పీఈటీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులకు భౌతిక సామర్థ్యాల పరీక్షల కోసం వెబ్ ఆప్షన్లను డిసెంబర్ 26 అంటే ఈరోజు సాయంత్రం నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అఫీషియల్ వెబ్సైట్ వెబ్ ఆప్షన్లు అయితే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. పురుషులు 100 మీటర్లు లేదా 800 మీటర్లు పరుగు పందెమా అనేది ఏదో ఒక అంశాన్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా హై జంప్ చేస్తారా లేదా లాంగ్ జంప్ చేస్తారా అనే దానిలో ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇంకా మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలు 100 మీటర్ల పరుగు పందెం ఎంచుకుంటారా లేదా 400 మీటర్ల పరుగు పందెం ఎంచుకుంటారా అనే దానిలో ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. అలాగే లాంగ్ జంప్ చేస్తారా లేదా హై జంప్ చేస్తారా ఈ రెండింటిలో ఏదో ఒక అంశాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. పురుషులు అదేవిధంగా మహిళా అభ్యర్థులకు షార్ట్ పుట్ తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. ఆప్షన్ల ప్రకారమే భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారని అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత జనవరి 1 నుంచి భౌతిక సామర్థ్య పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే ఇస్తామని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. వీరందరికీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జనవరి 4 నుంచి జనవరి 13 వరకు భౌతిక సామర్థ్య పరీక్షలు ఉంటాయని బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ అభ్యర్థులు తమ షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు రిపోర్ట్ చేయవలసి ఉంటుందని 8 గంటల నుంచి భౌతిక సామర్థ్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఇదే విధంగా మధ్యాహ్నం సెషన్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు రిపోర్ట్ చేయవలసి ఉంటుందని వీరికి 2 గంటలకు భౌతిక సామర్థ్య పరీక్షలు ప్రారంభమవుతాయని కమిషనర్ తెలిపారు. పరీక్షల షెడ్యూల్లో ఎవరికి ఎటువంటి మినహాయింపులు ఉండవని వారికి కేటాయించిన సెషన్లో తప్పనిసరిగా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి 6 నుంచి మ్యూజిక్ నైపుణ్య పరీక్షలు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. సంగీత పరీక్ష రాయనున్న అభ్యర్థులు వారి సంగీత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వారి నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు వారికి జనవరి 6వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు విజయవాడలో ఘంటసాల సంగీత నృత్య కళాశాల దుర్గాపురంలో సంబంధిత కళాశాల ఆధ్వర్యంలో జరుపుతామని కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారంటూ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మొత్తం 30 మార్కులకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారని పరీక్షలు 2 సెషన్లలో జరుగుతాయని ఓరల్కు 10 మార్కులు బోధనా నైపుణ్యం మరియు అభ్యసనానికి సంబంధించి 10 మార్కులు సంగీత వాయిద్య నైపుణ్యానికి 5 మార్కులు సంగీతంలో సిద్ధాంతపర అవగాహనపై 5 మార్కులు మొత్తం 30 మార్కులకు ఈ పరీక్ష ఉంటుందని వివరించారు. వీరు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు రిపోర్ట్ చేయవలసి ఉంటుందని 10 గంటల నుంచి సంగీత నైపుణ్య పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం సెషన్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య రిపోర్ట్ చేయవలసి ఉంటుందని 2 గంటల నుంచి సంగీత నైపుణ్య పరీక్షలు అయితే ప్రారంభమవుతాయని తెలిపారు. అభ్యర్థులు ఏ సంగీత వాయిద్యాల ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో సంబంధిత సంగీత వాయిద్యాలను స్వయంగా అభ్యర్థులే తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. పరీక్షలకు సంబంధించి సంక్షిప్త సందేశాలను అభ్యర్థుల మొబైల్కి 30 నుంచి పంపుతామని అదేవిధంగా వివరాలు కూడా వెబ్సైట్లో పంపుతామని కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారంటూ దీనికి సంబంధించి మనకి క్లియర్గా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈరోజైతే న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేయొచ్చు. ప్రజాశక్తి న్యూస్ పేపర్లో కూడా మనకి దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరైతే చెక్ చేయొచ్చు. గడువు తేదీపై ఏపీపీఎస్సీ కసరత్తు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. వారంలోగా నోటిఫికేషన్. ఏపీపీఎస్సీకి సంబంధించి మనకి గ్రూప్ 1 182 పోస్టులు, గ్రూప్ 2 337 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వారంలోగా గ్రూప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు. పరీక్షల తేదీలపై ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో.
మీరైతే చెక్ చేయొచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీలో చంద్రబాబు విఫలం అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. వైకాపా నేత కె పార్థసారథి ఆరోపణ అంటూ మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైకాపా అధికార ప్రతినిధి కె పార్థసారథి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గంపెడాసలు పెట్టుకున్న నిరుద్యోగులను ముఖ్యమంత్రి మోసం చేశారని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 7,000 పైచీల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి డిఎస్సి అభ్యర్థులకు కుచ్చు టోపీ పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సంక్రాంతి సెలవులు 12 నుంచి ఏంటి అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. జనవరి 22 నుంచిన తిరిగి తెరుచుకున్న స్కూళ్ళు అనే మెయిన్ టైటిల్తో కూడా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వద్ద ఎస్సీఆర్టీ ప్రతిపాదన అనే మెయిన్ టైటిల్తో కూడా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 12 నుంచి 21వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారానికి ప్రతిపాదనలు అయితే అందాయి. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించనున్నారని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ పొరుగు సేవల విధానంలో పోస్టుల భర్తీపై అభ్యంతరం అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈనాడు న్యూస్ పేపర్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏలో పొరుగు సేవల విధానంలో పోస్టుల భర్తీకి వీలు కల్పిస్తూ ఏపీ పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వాద్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ను ఆదేశించింది. అనంతరం విచారణను జనవరి 8 వరకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎస్ రామకృష్ణన్, జస్టిస్ ఎస్వి భటత్తో కూడిన ధర్మశాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పొరుగు సేవల విధానంలో ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్లో జారీ అయిన మెమోను సవాలు చేస్తూ విశాఖపట్నం మాధవధారకు చెందిన సామాజిక ఉద్యమకారుడు న్యాయవాది వేమిరెడ్డి ప్రసాదరావు ఈ ప్రజాహిత వాద్యం దాఖలు చేశారు. మ్యాన్వార్ సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల భర్తీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సంబంధిత మెమోను సస్పెండ్ చేయాలని ఆయన అభ్యర్థించారు. ఆయన వివరాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మశాసనం ప్రతివాదనలు నోటీసులను జారీ చేసిందని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ గురించి చాలామంది అడుగుతున్నారు. కామెంట్ బాక్స్లో వాళ్ళకి సమాధానం అయితే దొరుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు సాయంత్రం పీఈటీ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది మనకి ఏపీడిఎస్సి 2018 టెట్కమ్ టీఆర్టీ 2018 అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. మీకు కిందకి అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్ లింక్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే లేదు. మనకి సాయంత్రం అంటే మధ్యాహ్నం 2 ఆ టైంలో అప్డేట్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కమ్యూనిటీ యాప్ ద్వారా మీకు లింక్ అయితే అందించడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు ఉంటారో ఇంకా పరీక్ష కేంద్రాలను సెలెక్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా అవకాశం అయితే లేదు. సర్వర్ అయితే క్లోజ్ అయ్యింది. ఇంకా డౌన్లోడ్ ఎక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. మీరు ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఎస్జిటి వారు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. జిల్లా నేమ్ మాత్రమే. ఎస్జిటి అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు. జనవరి 18 నుంచి జనవరి 30 వరకు పరీక్షలు అయితే జరుగుతాయి. మరి మాకు ఏ రోజు పరీక్ష వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. అది మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దాన్ని వాళ్ళే ఎలక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జనవరి 18 నుంచి జనవరి 30 మధ్యలో మీకు ఏ రోజైనా ఏ సెషన్లో అయినా ఎగ్జామ్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి హాల్ టికెట్లు అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో జనవరి 10 నుంచి అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంచారు. వీళ్ళకి జనవరి 4 వరకు ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అవైలబుల్గా అయితే లేదు. ఉర్దూ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, అదేవిధంగా తెలుగు వాళ్ళకి ఎప్పుడు జరుగుతాయి, ఇటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా పబ్లిష్ చేయలేదు. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది.
డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ కూడా మనకి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే సబ్మిటెడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోలేదో ఒకసారి అయితే డౌన్లోడ్ చేసి ఉంచుకోండి, ఎందుకన్నా మంచిది. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ న్యూస్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.